ఫిన్లాండ్లో జరిగిన సమావేశంలో మన విదేశాంగ శాఖ మంత్రి అయిన జయశంకర్ను జర్నలిస్ట్ రష్యా దగ్గర నుండి ముడి సరుకు ఎందుకు కొంటున్నారు, రష్యాకు సపోర్ట్ చేస్తూ యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ప్రోత్సహించారు అనే ప్రశ్నకి మన విదేశాంగ మంత్రి అయిన జయశంకర్ మాట్లాడుతూ పాకిస్తాన్ లాంటి దేశాలకు ఆయుధాలు అమ్మి మాకు నీతులు చెప్పవద్దు అన్నారు. అలాగే మేము తయారు చేసే యంత్రాలు ఏ యూరప్ దేశాలపైన వేయలేదు. మేము 140 కోట్ల మంది భారతీయులం అవసరం కొరకు మాత్రమే రష్యా దగ్గర నుండి ముడి సరుకును కొంటున్నాం. అంతేకాని ఈ దేశం యొక్క యుద్ధాన్ని మేము ప్రోత్సహించలేదు. 2022లో అమెరికానే రష్యా దగ్గర నుండి క్రూడ్ ఆయిల్ కొనమని ఇప్పుడేమో కొనవద్దు అంటుంది. అదే అమెరికా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రష్యా దగ్గర నుండి కొంటే విపరీతమైన టారిఫ్స్ విధించింది. అమెరికా దేశానికి అనుకూలంగా ఉన్నప్పుడు టారిఫ్స్ తగ్గిస్తుంది, అమెరికాకి అనుకూలంగా లేనప్పుడు టారిఫ్స్ పెంచుతుంది అని జయశంకర్ యూరప్ దేశాలపై చెంపచెల్లుమనే సమాధానం ఇచ్చారు. ఆ సమాధానంతో యూరప్ దేశాలు మౌనంగా ఉండిపోయాయి. భారతదేశం మిత్రదేశం అంటూనే ఇప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. అలాగే మన ఇండియా రష్యాతో కలిసి అబ్దుల్ కలాం డిఆర్డిఓ సైంటిస్ట్గా ఉన్నప్పుడు బ్రహ్మోస్ అనే మిసైల్ తయారు చేశారు. ఇప్పుడు ఆ బ్రహ్మోస్కి టెక్నాలజీ యూజ్ చేసి ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించారు. అది సక్సెస్ అయింది. బ్రహ్మోస్ నీటిలో, గాలిలో, నేల మీద నుంచి ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్కి కొత్త ఫ్యాక్టర్స్ ఉపయోగించి బ్రహ్మోస్ 2ను కూడా భారత్ కనుగొంది. బ్రహ్మోస్ 2 బ్రహ్మోస్ కంటే తేలిక బరువును కలిగి ఉంటుంది. భారత్ దగ్గర బ్రహ్మోస్ ఒకటే కాకుండా అగ్ని, సూర్య వంటి మిసైల్స్ కూడా ఉన్నాయి. ఎంతటి లక్ష్యాన్ని అయినా ఛేదిస్తుంది. బ్రహ్మోస్ ఉపయోగిస్తే శత్రువులకు టైం ఇవ్వదు. అది తన డైరెక్షన్ చేంజ్ చేస్తూ కూడా అటాక్ చేస్తుంది. భారత్ను టచ్ చేసిన పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్లో సమాధానం చెప్పింది. అయినా పాకిస్తాన్ తన ఒకర బుద్ధిని పోనిచ్చుకోలేదు. భారత్ను టచ్ చేసే బూడిదే మిగులుతుంది. అలాగే భారత్ ఆర్థికంగా కూడా ముందుకు బలోపేతం అయింది. భారత్ జీడిపి 7.7 ట్రిలియన్స్గా వృద్ధి చెందుతుంది. డిఫెన్సివ్ సెక్టర్లో కూడా ఎదుగుతుంది. ఇలా అన్ని రంగాల్లో భారత్ ముందుకు దూసుకుపోతుంది.